హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. అలాగే మిల్ మేకర్తో గోబీ మంచూరియా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిల్ మేకర్ని 2 minutes బాయిల్ చేసుకోవాలి. అవి బాగా ఉడికాక వాటర్ని తీసేసి కొన్ని కూల్ వాటర్ వేసుకుని గట్టిగా ప్రెస్ చేయాలి, వాటర్ అంతా పోయే వరకు. అలా మొత్తం అన్నీ ప్రెస్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను చేసిన విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ అనేది పోతుంది కాబట్టి ఒక బౌల్లోకి తీసుకుని రుచికి సరిపడిన సాల్ట్, అలాగే రుచికి సరిపడిన చిల్లీ సాస్ వేయాలి. 1 tablespoon వెనిగర్, 2 spoons of corn powder, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫైనలీ 1 cup ఆఫ్ మైదాను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ మసాలా, ఆ కార్న్ పౌడర్ అన్నీ మిల్ మేకర్కి పెట్టేలాగా మిక్స్ చేసుకుని 1 minute ప్లేట్ వేసి పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. విడివిడిగా వేసుకోవాలి, ఎందుకంటే అన్నీ ఒకేసారి వేస్తే అవి అతుక్కుపోతాయి కాబట్టి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఉంచుకుని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత స్టిక్కీగా వచ్చినాయో, ఈ విధంగా రావాలి. అలాగే 2 spoons ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్, చిల్లీ, గార్లిక్, కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెనిగర్ 1 spoon, టమాటా సాస్ 2 spoons వేసుకోవాలి. సాల్ట్ తగినంత, కారం, అలాగే కార్న్ పౌడర్ వాటర్ వేసి స్టిక్కీగా అయ్యాక అందులో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి మిల్ మేకర్. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే